నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ముందు చీలిక దిశగా సమాజ్వాదీ, అఖిలేష్ ములాయం మధ్య పరోక్ష యుద్దం, తండ్రి కొడుకుల వర్గాలుగా విడిపోయిన మద్దతుదారులు. శివపాల్ సహా 4 మంత్రులపై అఖిలేష్ వేటు, రామ్ గోపాల్ ను పార్టీ నుంచి బహిష్కరించిన ములాయం, ప్రత్యేక పార్టీ యోచనలో యూపీ సీఎం. ఫిబ్రవరి మార్చి మధ్య ఉత్తరప్రదేశ్ సహా 5 రాష్ట్రాల ఎన్నికల సంఘం సన్నాహాలు, ఒకే రోజు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ పోలింగ్. సమగ్ర సాగు విధానం కోసం ఐకాసా రైతు దీక్ష, నిజాం చక్కెర కర్మాగారం తెరవాలని కాంగ్రెస్ పోరుబాట, ఆందోళనలపై మండిపడ్డ తెరాస సర్కార్. ట్రైబ్యునల్ తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటున్నామన్న మంత్రి దేవినేని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ ప్రసక్తే లేదని పునరుద్ఘాటన. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దుతామన్న ప్రధాని, న్యాయ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలకు నరేంద్ర మోదీ హామీ. ఉగ్రవాద మూకలన్నింటినీ నిర్మూలించాల్సిందేనని పాక్ అమెరికా సూచన, లేదంటే తామే స్వయంగా తుదముట్టిస్తామని అగ్రరాజ్యం హెచ్చరిక. ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీ చీలిక దిశగా పయనిస్తోంది. బహిష్కృత నేత అమర్ సింగ్ ను పార్టీలోకి తేవడంతో మొదలైన లుకలుకలు ఏకంగా ములాయం కుటుంబాన్ని, పార్టీని నిలువునా చీల్చే స్థాయికి దిగజారాయి. తాజాగా తన బాబాయి, ఉత్తరప్రదేశ్ ఎస్పీ అధ్యక్షుడు శివపాల్ తో పాటు మరో 3 మంత్రులకు అఖిలేష్ ఉద్వాసన పలకగా, ప్రతిగా అఖిలేష్ కు గట్టి మద్దతుదారైన తన సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ ను ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార సమాజ్వాదీ పార్టీలో కుటుంబ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. బాబాయ్ అబ్బాయి వివాదం కాస్త తండ్రి తనయుల మధ్య వివాదంగా మారిపోయింది. పార్టీ మొత్తం ములాయం, అఖిలేష్ వర్గాలుగా విడిపోయింది. ముఖ్యమంత్రి అఖిలేష్ తన బాబాయి, ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడైన శివపాల్ యాదవ్, అమర్ సింగ్ కు అనుకూలురైన మరో 3 మంత్రివర్గం నుంచి తప్పించగా, అఖిలేష్ కు గట్టి మద్దతుదారుడైన మరో సోదరుడు, ఎస్పీ జాతీయ కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ ను 6 ఏళ్ల పాటు ములాయం సస్పెండ్ చేశారు. ములాయంను ఆయన రెండో భార్య సాధనా గుప్తా, సోదరుడు శివపాల్ యాదవ్ తప్పుదోవ పట్టిస్తున్నారని, అఖిలేష్ ను సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించి ఆయనకే అన్ని అధికారాలు అప్పగించాలని ఉదయ్ వీర్ సింగ్ ఎస్పీ అధినేతకు లేఖ రాయడంతో కుటుంబ రాజకీయాలు భగ్గుమన్నాయి. క్రమశిక్షణ రాహిత్యం కింద ఉదయ్ వీర్ సింగ్ ను పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరించడం అఖిలేష్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ములాయం సింగ్ యాదవ్ సమావేశం కానున్న తరుణంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన అఖిలేష్, శివపాల్ యాదవ్, నారద్ రాయ్, ఓం ప్రకాష్ సింగ్, సాయద్ సాహెబ్ ఫాతిమాలను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ గవర్నర్ కు సిఫార్సు చేశారు. వెంటనే ఆ సిఫార్సుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. మంత్రివర్గం నుంచి తప్పించినందుకు ఎలాంటి బాధ లేదన్న శివపాల్, ములాయం నేతృత్వంలోనే ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. ముఖ్యమంత్రి వేటు వేసిన వెంటనే ములాయంతో సమావేశమైన శివపాల్, రామ్ గోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరించినట్లు ప్రకటించారు. प्रोफेसर साहब इसलिए ये सब कर रहे हैं, ये पूरी तरह से भाजपा से मिले हैं। राम गोपाल जी 3 बार भाजपा के बड़े नेता से मिल चुके हैं। वे ये सब इसलिए कर रहे हैं क्योंकि उनके पुत्र श्री अक्षय यादव एवं पुत्र वधु यादव सिंह घोटाले में फंसे हुए हैं। उन्हें यश एवं स्वयं को बचाने के लिए भाजपा के सारे पर षड्यंत्र कर रहे हैं। नेताजी व समाजवादी पार्टी को कमजोर करने का अभियान कर रहे हैं। इन सभी षड्यंत्रों को मुख्यमंत्री जी समझ नहीं रहे हैं। ఎస్పీ పాతతరం నేతలైన బేణి ప్రసాద్ వర్మ, రమణ్ సింగ్ దౌత్యం నేర్పిన ములాయం, అఖిలేష్ మధ్య సయోధ్య సాధ్యపడటం లేదు. అటు తనను పార్టీ నుంచి బహిష్కరించినందుకు విచారం లేదని రామ్ గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలకు విచారం కలుగుతోందని శివపాల్ ను ఉద్దేశించి అన్నారు. తాను పార్టీలో ఉన్నా లేకున్నా అఖిలేష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మద్దతుగా నిలుస్తానని లేఖ విడుదల చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి అఖిలేష్ పార్టీ నుంచి బయటకు వచ్చి జాతీయ సమాజ్వాదీ పార్టీ లేదా ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. తన పార్టీకి ఆయన మోటార్ సైకిల్ గుర్తు పెడతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే తాను పార్టీ వీడబోనని ఈ ఉదయం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అఖిలేష్ చెప్పినట్లు ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి రాజేంద్ర చౌదరి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉత్తరప్రదేశ్ సహా 5 రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లలో వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాటిని పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనుండగా ఉత్తరప్రదేశ్లో మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ, భాజపా, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోరు నెలకొంది. పంజాబ్ను 10 ఏళ్లుగా ఏలుతున్న అకాలీదళ్, భాజపా కూటమికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ నెలకొంది. గోవాలో భాజపా, మణిపూర్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాయి. ప్రపంచ మధ్యవర్తిత్వ పరిష్కార వ్యవస్థకు కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకోసం సుదీర్ఘకాలంగా ఉన్న న్యాయ చట్టాల్లో సవరణలు చేస్తున్నట్లు తెలిపారు. భారత్లోని న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు, నిపుణులు తమ నైపుణ్యాన్ని మధ్యవర్తిత్వ పరిష్కార వ్యవస్థలో వినియోగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఢిల్లీలో అంతర్జాతీయ న్యాయ మధ్యవర్తిత్వ వ్యవస్థపై 3 రోజుల సదస్సును ప్రారంభించిన ప్రధాని కేసుల సత్వర ముగింపులో విభేదాల పరిష్కార వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో వ్యాపార రంగానికి ఊతమిచ్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు న్యాయ సంబంధ సమస్యలను సైతం పరిష్కరించామని ప్రధాని తెలిపారు. If a dispute arises, corporates want to resolve them quickly through arbitration without going to courts. For this, they require specialized arbitration lawyers. Availability of quality arbitration mechanism is an integral component of ease of doing business to which our government is committed. Creation of a vibrant ecosystem for institutional arbitration is one of the foremost priorities of our government. Major amendments have been made to the Arbitration and Conciliation Act. This has made the arbitration process easy, timely and hassle-free. This has given us an opportunity to emerge as a leading arbitration jurisdiction. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుని రైతులు కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వివిధ సంఘాల ప్రతినిధులు విమర్శించారు. తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన రైతు దీక్షకు హాజరైన ప్రముఖులు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదని ఎన్నోసార్లు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన కోదండరాం ప్రభుత్వం అసైన్డ్ భూములపై కన్నేసిందని విమర్శించారు. చిన్న రైతుల కోసం బడ్జెట్లో కేటాయింపులు చేయమని కోరితే కొందరి ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ సర్కార్ దాటవేసిందని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యల మీద మేము మాట్లాడినాం. బడ్జెట్ కేటాయించేటప్పుడు చిన్న రైతులకి ఇవ్వండి అని విజ్ఞప్తి చేసినాం. బిందు సేద్యానికి, తుంపర సేద్యానికి అప్లికేషన్లు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయండి? 2 ఏళ్ల 3 ఏళ్ల పెండింగ్ ఉన్నాయి, కానీ వచ్చినాయి అయితే లేనే లేవు కదా. చిన్న రైతులకు పనికొచ్చే పనిముట్ల కోసం బడ్జెట్ కేటాయించండి అన్నాం, కానీ బడ్జెట్ లో మార్పు రాలేదు. ఏ కంపెనీల ఒత్తిడో ఎవరి అవసరమో మనకు తెలియదు, కానీ మొత్తం మీదనైతే ఇప్పటి వరకు చిన్న రైతులకు కావలసిన పనిముట్లు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెరాస ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించే వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు. రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి అన్యాయం జరుగుతుంది. రైతులని ఏ విధంగా మోసం చేశారో మీరందరూ గమనిస్తున్నారు. ఎన్నికల్లోనేమో ₹1,00,000 రుణమాఫీ రైతుల కన్నా, కుర్చీలెక్కి కూర్చున్న తర్వాత ₹1,00,000 4 దఫాలుగా చెప్పారు. 4 దఫాలని చెప్పి ఈ ఇన్స్టాల్మెంట్ ఈసారి సగమే ఇచ్చి బ్యాంకులు ఇచ్చిన అమౌంట్ ని వడ్డీ కింద చదువుకున్నారు. అక్కడనేమో వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లకి, ఇరిగేషన్ కాంట్రాక్టర్లకి వేల కోట్ల రూపాయలు ఇవ్వడం, 40 లక్షల మంది తెలంగాణ రైతులకి తీవ్ర ఇబ్బంది పడ్డ రైతులకి ఇవ్వకపోవడం వెనుక మతలబేందో గమనించాలని చెప్పి అడుగుతున్నా. ప్రతిపక్షాల చేతిలో తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఎందుకు పావుగా మారుతున్నారో స్పష్టం చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి ప్రారంభించిన మంత్రి అనంతరం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని అడ్డు తగులుతూనే మరోవైపు రైతుల సమస్యల పేరుతో దీక్షలు చేయడం ఎంతవరకు సమంజసమని హరీష్ ప్రశ్నించారు.
1,00,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తుంటే కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాములు అడ్డుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు. మిషన్ కాకతీయను అడ్డుకుంటారు, ప్రాజెక్టులను అడ్డుకుంటారు, మిషన్ భగీరథను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నాకు బాధ కలిగేది ఏంటంటే, సరే కాంగ్రెస్ అంటే రాజకీయము ఆపేక్ష, కోదండరామ్ గారు ఎందుకు దానికి పావుగా మారిండు? అసలు కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ఎందుకు అమలు చేస్తుండు? కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయాల కోసం అడ్డుకుంటే ఈరోజు జేఏసీ నాయకుడిగా ఉండే కోదండరామ్ గారు కూడా ఇవాళ ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధకరం. దీన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని వివరించారు. నిపుణుల సూచన మేరకు తదుపరి కార్యాచరణ సిద్దం చేస్తామని తెలిపారు. ఆల్మట్టి ఎత్తు 517 మీటర్ల నుంచి 524 మీటర్లు పెంచుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్రపోయింది. డెఫిసిట్ వాటర్ ఉన్నప్పుడు ఈ 4 రాష్ట్రాలు ఉండాలి అని చెప్పేసి ఆ రోజు యాక్ట్ లో రాసి ఉన్నట్టయితే ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఈ విధంగా వచ్చి ఉండేది కాదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద ఏ విధంగా మన వాదనలు వినిపించాలి, ఏ విధంగా రిజైండర్స్ చేయాలి, దాని అన్నింటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి పేదవాడికి నాణ్యమైన ఇళ్లు నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన డిసెంబర్ నాటికి నగరపాలక సంస్థల్లో ఓటర్ల జాబితా పూర్తవుతుందని, అనంతరం పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గృహ నిర్మాణాలలో రాజీ పడకుండా మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పుడు ఇవ్వబోయే ఈడబ్ల్యూ హౌస్ ఏదైతే మున్సిపల్ డిపార్ట్మెంట్ కడుతుందో ఖచ్చితంగా ఫ్లోరింగ్ వర్టిఫైడ్ కానీ, గ్రానైట్ కానీ, వాటర్ ఫెసిలిటీ, సివరేజ్ ఫెసిలిటీ, స్టామ్ వాటర్, ఒక కమ్యూనిటీ హాలు, ఒక స్కూలు, ఒక హాస్పిటల్, కమ్యూనిటీస్ ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఏమని ఇచ్చారు. టెండర్లు కూడా బహుశా ఫస్ట్ వీక్లో వెళ్ళబోతున్నాం. 18 నెలల్లో ఈ 1,20,000 హౌసెస్ని కంప్లీట్ చేసి భారతదేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఈ పేద ప్రజలకి ఆ హౌసెస్ని అలాట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన సచివాలయ, శాసనసభ, మండలి భవనాలను తమకు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ను కోరారు. ఈ మేరకు తెలంగాణ మంత్రివర్గం చేసిన తీర్మానం ప్రతిని రాజ్భవన్లో గవర్నర్కు కేసీఆర్ అందించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన చర్చల సారాంశాన్ని గవర్నర్ కేసీఆర్కు వివరించినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా భవనాలను తమకు అప్పగించేలా చూడాలని కేసీఆర్ కోరినట్లు తెలిసింది. బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆ సామాజిక వర్గంలోని పేదరికాన్ని పోగొట్టేందుకు బడ్జెట్లోనే నిధులు కేటాయించినట్లు తెలిపిన ముఖ్యమంత్రి హైదరాబాద్లో బ్రాహ్మణ సదన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, మాజీ డీజీపీ అరవిందరావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు. 1985లోనే సిద్దిపేటలో బ్రాహ్మణుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మింప చేసినట్లు తెలిపిన కేసీఆర్, ముహూర్తాలు లేని సమయంలో వారు అనుభవించే ఆర్థిక సమస్యలు తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్న ఆయన బ్రాహ్మణులు నిర్లక్ష్యానికి గురికాకుండా వారిలో పేదరికాన్ని తొలగించేందుకు కృషి చేస్తామన్నారు. బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. హైదరాబాద్ లో 10-12 ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదనం నిర్మిస్తామని తెలిపారు. అక్కడ ఆచారం, సంప్రదాయం, మడి, పవిత్రత నెలకొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా ఎవరు హైదరాబాద్ వచ్చినా అక్కడ బస చేసేటట్లు వసతి కల్పిస్తామన్నారు. బ్రాహ్మణ విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికుడని, మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయాలు ఆయన దార్శనికతకు అద్దం పడుతున్నాయని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఒకే విద్యా సంవత్సరంలో 250 గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. 2017-18 విద్యా సంవత్సరంలో 464 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్న కడియం, ఈ పాఠశాలల్లో 3 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటారని తెలిపారు. వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో జరిగిన స్వేరో
3వ జాతీయ సభల్లో రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఏ ఫలితాలు ప్రకటించినా అమ్మాయిలే ముందుండడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సభలో నవ్వులు పూయించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 60% ఎన్రోల్మెంట్ గర్ల్స్ ఉన్నది, 40% మాత్రమే బాయ్స్ ఉన్నది. మా మగ పొరగాళ్ళు ఎడిపోతారో నాకు అర్థం, ఎడిపోతారా మీరంతా ఏమైతారో నాకు అర్థమవుతుంది. ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు. 10th క్లాస్ ఫలితాలు ప్రకటించిన, ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన, ఎంసెట్ ఫలితాలు ప్రకటించిన, మెడిసిన్ రిజల్ట్స్ ప్రకటించిన, సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ ప్రకటించిన మొదటి స్థానంలో మా బిడ్డలే వస్తున్నారు. అరే మీరు పోటీ పడి చదవాలరా, లేకుంటే ఆగమైపోతారు. సరుకుల కొలతలు, నాణ్యతా ప్రమాణాల విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. విశాఖలోని పెట్రోల్ బంకులు, శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని నిత్యావసర వస్తువుల గోదాములను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు పాటిస్తున్నారనే అంశాన్ని పరిశీలించిన ఆమె ఇప్పటి వరకు 141 పెట్రోల్ బంకులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అరసవల్లి గిడ్డంగిలో సరుకుల వివరాలు, నాణ్యత, తూకం వేసి పరిశీలించిన మంత్రి నాసిరకం సరుకులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మా సివిల్ సప్లై అంటే కార్పొరేషన్ ద్వారా కూడా దాదాపు 26 పెట్రోల్ బంకులు కూడా మేము పెట్టబోతున్నాం. విశాఖపట్నంలో కూడా ఒకటి మనం పెట్టాం. ఈ నెల 27వ తారీఖు కూడా తూర్పుగోదావరిలో కాకినాడలో కూడా ఒకటి పెట్రోల్ బంక్ కూడా ఓపెనింగ్ కూడా చేస్తున్నాను. ఓపెనింగ్ చేస్తూ ఒక 3 దాంట్లకి పెట్రోల్ బంక్ కూడా భూమి పూజలు కూడా మేము చేస్తున్నాం. ఉద్యోగ అవకాశాలు కూడా కలిగించాలన్న ఆలోచనతో ఈ పెట్రోల్ బంకులు కూడా మేము పెడుతున్నాం. గతేడాది చుక్కలనంటిన ఉల్లి ధరలు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక రైతులకు చుక్కలు చూపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉల్లిని సాగు చేసే కర్నూలు జిల్లా రైతులు ఉల్లికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని పంటను పొలంలోనే దున్నేస్తున్నారు. ఉల్లి పంట కోస్తే కూలీ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. గిట్టుబాటు ధర లేక ఎదులు పెట్టి పాస్తున్నాను. మళ్ళీ పైరు ఎక్కించుకొని పాస్ పెట్టాలని కన్నే చేసి పెడుతున్నాను. 3 ఎకరాలు నాటినా, 1 ఎకరా గొర్రెలు మేపేసినా, 1 ఎకరా సన్నగా ఉంది. దాన్ని కూడా ఇదే పరిస్థితి వస్తుంది. నేను 5 ఎకరాల దాకా ఉల్లి పంట వేసినాను. పంట అయితే బాగానే పండింది, కానీ గిట్టుబాటు ధర రాలేదు. కేవలం కింటం వచ్చేసి 100 రూపాయలు పోయింది. అది దీని నుంచి ఏదైనా గవర్నమెంట్ గిట్టుబాటు ధర కల్పించగలదని ఆశిస్తున్నాను. మాకు ఇచ్చే గవర్నమెంట్ 600 రూపాయల మద్దతు ధర ఏమి సరిపడుతుంది. కనీసం అంటే 1000-1200 రూపాయలు మద్దతు ధర కల్పిస్తే ఇంత మాకు బాగుంటుంది. ఆరోగ్యంపై అవగాహన కోసం తిరుపతిలో నిర్వహించిన 7 హిల్స్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. డీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలాజీ కూడలి, ఎన్టీఆర్ కూడలి, అలిపిరి, వైకుంఠాపురం మీదుగా ఈ పరుగు నిర్వహించారు. వివిధ కళాశాలల విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. అనారోగ్యంతోనే ఎన్నో మారథాన్లలో పాల్గొంటున్న తమిళనాడు ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యన్ సహా కొందరు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ చనిపోతా ఉన్న 1,00,000 మందిలో 30% గుండె జబ్బులతో చనిపోతా ఉన్నారు. గుండె జబ్బుతో సంబంధిత జబ్బులతో చనిపోతా ఉన్నారు. కాబట్టి మన గుండె పదిలంగా ఉండాలంటే మన నడక బాగుండాలి, మన వ్యాయామం బాగుండాలి, మనం పరిగెత్తేది బాగుండాలి. కాబట్టి మన గుండెని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఏ కార్డియాలజిస్ట్ చేతిలో కూడా లేదు. రొమ్ములో వచ్చే 10 సమస్యల్లో 9 క్యాన్సర్ కారకం కాదని, అయితే మిగిలిన సమస్యలను అలాగే వదిలేస్తే భవిష్యత్తులో అవి క్యాన్సర్ కారకంగా మారే అవకాశం ఉందని రొమ్ము క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రఘురాం హెచ్చరించారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కోసం విజయవాడలో ఈనాడు ప్రధాన భాగస్వామిగా ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఏటా ఒకసారి మ్యామోగ్రామ్ పరీక్షను చేయించుకోవడం ద్వారా తనపై ఆధారపడ్డ కుటుంబానికి భరోసానివ్వాలన్నారు. అంతకుముందు విజయవాడలో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కోసం నిర్వహించిన పింక్ రిబ్బన్ వాక్లో భారీగా మహిళలు పాల్గొన్నారు. తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తిస్తే జయించొచ్చు అనే విషయం ఇక్కడ ప్రజల్లో, ముఖ్యంగా ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో వదిలేస్తే ఈవెన్ పట్టణాల్లో, పెద్ద సిటీస్లో, విజయవాడ లాంటి నగరంలో కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా అవగాహన లేదు. స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గ్రామీణ ప్రాంతాల్లో అండర్ ప్రివిలేజ్ పీపుల్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇండియాకి నేను 2007లో వచ్చాను. 2007లో నేను వచ్చినప్పుడు రామోజీ గ్రూప్, ఈనాడు గ్రూప్ నాకు ఇచ్చిన ప్రోత్సాహం నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను.
ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకునే విషయంలో సరిగా వ్యవహరించకుంటే తామే స్వయంగా తుదముట్టిస్తామని పాకిస్తాన్ అమెరికా హెచ్చరించింది. పాక్లో ఉగ్ర సంస్థల నిర్మూలనకు సహకరిస్తామన్న అగ్రరాజ్యం ఈ అంశంలో షరీఫ్ సర్కార్ తటపటాయిస్తే తాము ఒంటరిగా రంగంలోకి దిగి ఉగ్ర సంస్థలను నాశనం చేసేందుకు సంకోచించబోమని స్పష్టం చేసింది. పాక్ నిఘా గూఢచార సంస్థ ఐఎస్ఐ అన్ని తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకునేందుకు వ్యతిరేకంగా ఉందని అమెరికా అధికారులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థపై పాక్ కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ కొన్ని ఉగ్ర సంస్థలకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండగా ఉంటుందని అమెరికా తెలిపింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వద్ద పహారా కాస్తున్న సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలపాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజల సందేశాలు జవాన్లకు మరింత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని ప్రధాని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ యాప్ మైగవ్.in ద్వారా సైనిక దళాలకు ప్రజలు తమ సందేశాలను పంపవచ్చని మోదీ ట్విట్టర్లో కోరారు. 125 కోట్ల మంది భారతీయులు భద్రతా బలగాల పక్షాన నిలిస్తే వారి శక్తి 125 కోట్ల రెట్లు పెరుగుతుందన్నారు. చైనాలోని జిజువో రాష్ట్రంలో నిర్వహించిన ప్రపంచ బేస్ జంప్ పోటీలు అలరించాయి. అంసున్ నగరంలోని బాలింగ్ నదిపై పోటీలను నిర్వహించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 375 మీటర్ల ఎత్తు నుంచి లోయలో దూకుతూ చేసిన సాహస కృత్యాలు చూపర్లను ఆశ్చర్యపరిచాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.